హాయ్ హలో గాయ్స్, నేను మీ శ్రీహిత. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మా ఇంటి బతుకమ్మనైతే స్టార్ట్ చేశాను. బతుకమ్మ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే తంగేడు పువ్వే కదా. ఈ తంగేడు పువ్వుతోనే స్టార్ట్ చేస్తారు. ఈ పువ్వుకి తంగేడు పువ్వు అనే పేరు కాకుండా అవరం పువ్వు అని కూడా పేరు ఉంది. ఇది తెలంగాణలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పువ్వు. ఈ పువ్వుల్ని ఆయుర్వేద ఔషధాలు చేయడంలో చాలా బాగా వాడతారు. మనం 9 రోజులు 9 పేర్లతో పూజించుకునే బతుకమ్మలు తెలుసా మీకు? చెప్తా వినండి. ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. అది అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది. దానిని పెత్రమావాస్య అని కూడా అంటారు. ఆ రోజు నువ్వులు బియ్యం పిండిని నైవేద్యంగా పెడతారు. సెకండ్ డే అటుకుల బతుకమ్మ. ఇది అశ్వయుజ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈరోజు సప్పిడి పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం పెడతారు. థర్డ్ డే ముద్దపప్పు బతుకమ్మ. ఈరోజు ముద్దపప్పు మరియు పాలు బెల్లంతో నైవేద్యం పెడతారు. ఫోర్త్ డే నానే బియ్యం బతుకమ్మ. ఆ రోజు నానేసిన బియ్యం మరియు పాలు బెల్లంతో కలిపి నైవేద్యం పెడతారు. ఫిఫ్త్ డే అట్ల బతుకమ్మ. ఆ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా పెడతారు. సిక్స్త్ డే అలిగిన బతుకమ్మ. ఆ రోజు అశ్వయుజ పంచమి కాబట్టి నైవేద్యం పెట్టరు. సెవెంత్ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేపకాయలుగా తయారు చేసి నైవేద్యంగా పెడతారు. ఎయిత్ డే వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. ఫైనల్లీ ఈరోజు 9వ రోజు. 8 రోజులు పూర్తి చేసి 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటాం. ఈరోజు నువ్వులు పప్పు బియ్యం ఇలాంటి రకరకాల పదార్థాలు నైవేద్యంగా చేసి పెడతారు. వీటిని పిండిగా చేసి వీటిని సత్తిపిండి అని కూడా పిలుస్తారు. ఇవి బంతి పూలు బతుకమ్మలో వీటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి 2 కలర్స్లో ఉంటాయి, ఎల్లో ఆరెంజ్. ఉయ్యాల పాటల్లో కలబోసాం ఆ పాటలిట్టు నీవు ఊరేగరావే పల్లెటూర్లలో. ఇలా రంగురంగుల పూలని పేరించి బతుకమ్మగా పూజించుకోవడం మన తెలంగాణ ఆనవాయితీ. ఈ పువ్వుని పట్టుకూచు అంటారు. ఇది వెల్వెట్ లాగా ఎంతో సాఫ్ట్గా ఉందో చూడండి. పట్టుకుచులు కంప్లీట్ అయ్యాకైతే చూడండి లుక్ ఎంత బాగుందో. ఫైనల్లీ మా బతుకమ్మ అయితే క్లైమాక్స్కి అయితే వచ్చేసింది. ఇదే గునుకు పువ్వు. తంగేడు పువ్వు లాగా దీనికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మడి పువ్వుల్లో ఈ మాసం. గుడి లేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే. వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు. ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి. బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే. మా బతుకమ్మ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదైతే గుమ్మడి పువ్వు పెట్టేద్దాం లేదు. ఈ గుమ్మడి పువ్వుని బతుకమ్మ మధ్యలో పెట్టడం చాలా మంచిది. గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం. నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే. గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మడి పువ్వుల్లో ఈ మాసం. గుడి లేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే. ఇలా ప్రతి ఏడు రంగురంగుల పూలతో బతుకమ్మ చేసుకొని పూజించుకొని అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నా. మరి మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.